డబుల్ బెడ్రూమ్ ఇల్లు రద్దు వెనక్కి తీసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇళ్లలో నివసించని లబ్ధిదారులు తీసుకొని వేరే వాళ్ళకి ఇచ్చే యోచనలో సర్కార్. ఇక సిటీకి దూరంగా ఉన్న ఇల్లు, దీంతో ఆసక్తి చూపని లబ్ధిదారులు. త్వరలో నోటీసులు పంపనున్న అధికారులు. పేద ప్రజల కోసం గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇచ్చింది. వీటిలో కొందరు నివసిస్తుండగా మరికొందరు అసలు ఈ ఇళ్లలోకి వెళ్ళలేదు. దీంతో ప్రస్తుతం అధికారంలో ఉన్న రేవంత్ సర్కార్ ఆ ఇళ్లను వెనక్కి తీసుకోవాలని భావిస్తుంది. ఎందుకంటే ఈ ఇళ్లను ఎవరు ఉండటం లేదు కాబట్టి వెనక్కి తీసుకుంటుందట. సో నేనేమంటున్నా, ఇక్కడ కొన్ని డబుల్ బెడ్రూములు ఊరు అవతల, ఊరు చివరన, బొందరగడ్డ పక్కన, చెరువు పక్కన కట్టినటువంటి మాట వాస్తవం గత ప్రభుత్వం. సో ఎప్పుడు నిత్యం జనాల్లో ఉండేవాళ్ళు, నిత్యం నగరంలో ఉండేవాళ్ళు ఆ చెరువు దగ్గరనో లేకపోతే ఆ శ్మశాన వాటిక దగ్గరనో ఊరవతల్లో ఉండాలంటే కొంతమంది ఇబ్బంది పడరు. కొంతమంది ఎదిగిన ఆడపిల్లలు ఉండడం, ఒంటరి మహిళలు ఉండడం, ఇట్లాంటి అక్కడ పోవాలంటే ఇబ్బంది పడి పోనోలో ఉన్న మాట వాస్తవమే. సో ఇంకొన్ని చోట్ల ఏమైంది, ఎమ్మెల్యే బామర్దులకో, ఎమ్మెల్యే అనుచరులకో, మంత్రి చుట్టపోళ్ళకో కొంతమంది డబుల్ బెడ్రూమ్లను తీసుకున్నటువంటి ముచ్చట కూడా వాస్తవమే. వాడు అర్హుడే కాదు కానీ అర్హుడు అని చెప్పి డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాడు. సో అటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలంటే, ఎక్కడైతే అనర్హులు మరి ఆ డబుల్ బెడ్రూమ్ ఉన్నారో ఆ అనర్హుల నుంచి ఆ డబుల్ బెడ్రూమ్లను తీసుకొని, అంటే ఎటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళ బావలు బామర్దులు కావచ్చు, వాళ్ళ చుట్టపోలు ఎవరైతే ఇటువంటి ఉన్నారో అటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఆ డబుల్ బెడ్రూమ్లను స్వాధీనం చేసుకొని నిజమైనటువంటి నిరుపేద కుటుంబ అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది. సో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే దిశగా ఆలోచన చేస్తుందంట. ఏ దిశగా ఆలోచన చేస్తున్నది, ఎవరైతే అనర్హులు ఆ డబుల్ బెడ్రూమ్లో ఉన్నారో, ఎవరైతే అర్హులకు డబుల్ బెడ్రూమ్ వస్తే వాళ్ళు ఉండకుండా వేరే వాళ్ళకు కిరాయికి ఇచ్చిరో, మరి అటువంటి వాళ్ళకి ఎవరికైనా కిరాయికి ఇచ్చి అక్కడ అనర్హులకు కనుక ఉండి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకుంటే ఆ డబుల్ బెడ్రూమ్ని స్వాధీనం చేసుకొని మరొక్కసారి ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకి ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది మంచి నిర్ణయమే. నిజంగానే అర్హులు ఆ డబుల్ బెడ్రూమ్లో ఉంటే అట్లే ఉంచండి అని. కానీ అర్హులు కాకుండా అనర్హులు ఉండి కిరాయి పైసలు వసూలు చేస్తే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలామందికి ఇల్లు ఇచ్చినా కూడా పోనోళ్ళు ఉన్నారట. ఎందుకు పోలేదంటే గిన్నెకే. కొంతమంది బొందలగడ్డన కట్టిరని, కొంతమంది ఊరవతల కట్టిరని, కొంతమంది చెరువు దగ్గర కట్టిరని, కొంతమంది మాకు స్కూల్ దూరం అవుతుంది, మా పిల్లల ఎడ్యుకేషన్కి దూరం అవుతుంది, మా ఆఫీస్కి దూరం అవుతుంది అని పోనోళ్ళు కూడా ఉన్నారు. సో అటువంటి వాళ్ళు పోరా అని ఒక నోటీస్ ఇచ్చి పోకపోతే ఆ ఇళ్లను స్వాధీనం చేసుకొని వేరే లబ్ధాలకు ఇచ్చే ఆలోచన చేస్తున్నారట. సో ఒక్కసారి చూడండి, ఎవరైతే లబ్ధాలు ఉంటారో మీరు ఇప్పుడిప్పుడే ఆ ఇంటికి పోయే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వేరే వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేస్తారా, ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.